when he was alive, there was a war in the Gulf between Iraq and Kuwait, promoted by America. Rajiv Gandhi, as a leader, a world leader, when he was not Prime Minister of the country, he went to Moscow, met the Russian leader Gorbachev. After meeting Gorbachev, he spoke to several leaders in the world. In February 1991, I can say the date 24th and 25th of February. Then went from Moscow, he went to Tehran. సీట్ల పెంపు డీలిమిటేషన్ పైన రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నేను బలపరుస్తున్నాను. ఆయన మాట్లాడిన మాటలు చాలా కరెక్ట్ గా ఉన్నాయి. ఎందుకు ఎలా మరి 50% పెంచడానికి కారణం ఏంటి? 50% పెంచడానికి సీట్లు పెంచడానికి కారణం ఏంటి? అసెంబ్లీలు పార్లమెంట్లలో ఏమి దీనికి లాజిక్ లేదు. మరి ఇప్పుడు పెంచడానికి కారణం ఏంటి? ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ లేక గ్యాస్ లేక అల్లకల్లో వస్తుంటే హైదరాబాద్ సిటీలో చూస్తుంటే వచ్చేదానికి గంటలు పడతా ఉంది. క్యూలో నిలబడి ఉన్నాయి ఆటోలు. ఎందుకంటే గ్యాస్ పెట్రోల్ ఇటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ కొరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రేపు ఆదివారం బిల్లు పెట్టడం అంత అవసరమా? ఏముందా? డీలిమిటేషన్ దొరుకుతుంది. మరి సీట్ల పెంపు ఏ లాజిక్ ఇది? ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రానికే 160 సీట్లు ఇచ్చి దక్షిణ భారతదేశంలో అన్ని సీట్లు కలిపి మరి 200 లేకపోతే ఏమైపోతుంది దేశం? యుద్ధం పాలేకుండా మరి గ్యాస్ ధరలు పెరగలేకుండా మరి అంతేకాదు ప్రపంచాన్ని కూడా సేవ్ చేసినటువంటి గొప్ప నాయకుడు, ఏకైక నాయకుడు, ధైర్యస్తుడు, సమర్థుడు. అక్కడి నుంచి యుద్ధం ఆగిపోయిన తర్వాత ఆయన దుబాయ్కి వస్తే 28వ తేదీ మరి దుబాయ్లో సుల్తాన్ ఆఫ్ దుబాయ్ వెళ్ళి ఆయన్ని విమానాశ్రయంలో రిసీవ్ చేసుకొని తర్వాత తిరిగి వచ్చేదానికి విమానం లేకపోతే సుల్తాన్ ఆఫ్ దుబాయ్ ఇచ్చినటువంటి ప్రైవేట్ జెట్లో ఢిల్లీకి వచ్చారు. మేమున్నాం ఆ రోజు ఎంపీలుగా ఢిల్లీ విమానాశ్రయాన్ని. ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావడానికి కారణం 3 ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావించేదానికి రావడం జరుగుతాను. మొదటిది గ్యాస్ డీజిల్ యుద్ధం. రెండవది రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిన్న మాట్లాడారు, సీట్లు పెంపు డీలిమిటేషన్. మూడవది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్రిస్టియన్స్ గురించి, ముఖ్యంగా యుద్ధ విషయం గుర్తుకొస్తే చనిపోయినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు గుర్తొస్తారు. 1991లో గల్ఫ్ యుద్ధం జరిగింది. కువైట్ ఇరాక్ మధ్య